అధికారులకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మేము ఒప్పుకోవాలి. మీరు అలా అనొద్దు, కరెక్ట్ కాదు. మీరు అలా మాట్లాడవద్దు సార్, అది పద్ధతి కాదు, అది పద్ధతి కాదు. మీరు అలా మాట్లాడదు, అది పద్ధతి కాదు. మీరు అలా మాట్లాడదు. కౌన్సిల్ అడగండి. నాకు కార్పొరేషన్ ప్రూఫ్ తో నాకు ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ జోన్ 4 సాయి సుదర్శన్ వాడు వసూలు చేస్తాం, లేదా జోన్ 4 జోన్ 5 వీడియో ఉంది. వీడియో అబద్ధం అంటారా మీరు? పాత అంటే ఎప్పుడు నేను పిలుస్తాను. తెలుసు కదా మీకు, రేపు నా చాంబర్ పిలుస్తాను. ప్రజాప్రతినిధులు వెళ్ళారు కదా, దాని గురించి గొడవ పెడదాం. ఇప్పుడు కాదు, విచారణ చేపట్టండి. మీరు విచారణ చేపట్టండి. విచారణ చేపట్టి కోరుతున్నాం. ఖచ్చితంగా అందుకే మార్చి తీసుకొస్తారని చెప్పి మేము మాట్లాడతాం. మేము బాధపడతాం. వాళ్ళే చెప్తాం ప్రభుత్వం ప్రతిష్టలో. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజా ఆరోగ్యంపై చాలా నీలినీడలు కలుముకున్నాయని చెప్పేసి సాక్షాత్తు కూటమి పార్టీలకు చెందినటువంటి కార్పొరేటర్ ఇప్పుడు ఆరోపించడం జరుగుతుంది. ఎందుకంటే కోడి వ్యర్థాల తరలింపులో అనేక అవకతవకలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ప్రధానంగా ఇప్పటికే విశాఖ కలెక్టరేట్లోని జీవీఎంసీలో జరుగుతున్న గ్రీవెన్స్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు దీనిపై ఇప్పుడు పూర్తి వివరాలు ఆయన్ని మన మూర్తి యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, అసలు ఈ కోడి వ్యర్థాల తరలింపు అనే అంశంపై ఏదైనా అవకతవకలు జరుగుతుంది? కోడి వ్యర్థాలు తరలింపు డంపింగ్ యార్డ్ కాపులపాడికి చేరకుండా ఏదైతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో చెరువులకి చేపలకి వీళ్ళకి మేతల కింద వేయటం ఆహారం కింద, ఆ చెరువు చేపల్లో ఎవరైతే ప్రజలు తింటా ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ వ్యాధి వాటిల్లేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా ఇది హానికరం. ఖచ్చితంగా కోడి వ్యర్థాలు టెండర్లు రద్దు చేయాలి. కోడి వ్యర్థాలన్నింటినీ కూడా ఇవాళ కాపులపాడ ప్లాంట్కి, కాపులపాడ డంపింగ్ యార్డ్కి తరలించాలి. దానికి సంబంధించిన అధికారులపైన పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. ఇవాళ ఇటువంటివన్నీ అవకతవకలు జరిగితే జిల్లా వైద్యాధికారులు ఉన్నారు కదా, అసలు వాళ్ళ దృష్టికి వెళ్ళిందా? వాళ్ళు ఏం చేస్తున్నారు? జిల్లా వైద్యాధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చాం, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి పెద్ద ఆయనకి విజయానంద్ గారికి ఇచ్చాం, అలాగే మున్సిపల్ శాఖ ఎంఐఎన్డిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. అందరి సంబంధిత శాఖలందరికీ కూడా దీని మీద పూర్తి స్థాయిలో సాక్షాత్తు కూటమి నేతలు, కూటమి ప్రజాప్రతినిధులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రభుత్వానికి పార్టీకి అప్రతిష్ట పాలు చేస్తా ఉన్నారు, చెడ్డ పేరు వస్తూ ఉంది, ఖచ్చితంగా దృష్టి సారించానని చెప్పి కూడా లిఖిత పూర్వకంగానే లెటర్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై భవిష్యత్ కార్యాచరణ ఏముందా మీకు? టెండర్లు రద్దు చేయడమే భవిష్యత్ కార్యాచరణ. టెండర్లు రద్దు చేయాలి, కోడి వ్యర్థాలు సేకరించి రెండరింగ్ ప్లాంట్ పెట్టాలి. రెండరింగ్ ప్లాంట్ జీవీఎంసీ పెడితే ఆ యొక్క రెండరింగ్ ప్లాంట్లో వ్యర్థాలన్నింటినీ సేకరించి దాని బై ప్రోడక్ట్ని వేరే యొక్క దేనికైనా మేతకి ఇచ్చేటువంటి బాల్స్, సీడ్ బాల్స్ లాగా తయారు చేస్తారు. వాటిని తయారు చేసేటువంటి కార్యక్రమం చేపట్టాలి. ముఖ్యంగా జేవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి కోడి వ్యర్థాలు తరలింపు అన్నది నిజంగా ఇప్పటికే చేపల చెరువులు తరలింపు అన్నది చాలా నిషేధం ఉంది. కానీ కొంతమంది కూటమి పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులే ఈ యొక్క అవకతవకల్లో పాల్గొన్నారని చెప్పి సాక్షాత్తు కూటమి కార్పొరేటర్ ఆరోపించడం జరుగుతుంది. దీని మీద ఫిర్యాదులు కూడా చేశారు. కనుక ఇప్పుడు ఈ ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాలి.